ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి నరసింహారెడ్డి అనే వ్యక్తిని ఏసీబీ పట్టుకున్నది. దుంపలపల్లికి సంబంధించిన ఒక మహిళ నుండి పేరు మార్పిడి కోసం ₹1,00,000 లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సిద్దిపేటలోని ఒక శానిటరీ దుకాణంలో సదరు వ్యక్తుల నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. ఒకే సందర్భంలో అతని ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పలు రికార్డులను కూడా తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్లో చిరుతపురి కలకలం చెలరేగింది. లక్ష్మాపూర్ గ్రామ శివారులోని ఒక పశువుల కొట్టంలో ఒక లేగదూడను చిరుతపులి చంపి తిన్నటువంటి నేపథ్యంలో స్థానిక ప్రజలు గ్రామస్తులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక నర్సాపూర్లో ఈరోజు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డంప్ యార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలను ఆమె తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. ముఖ్యంగా 2008లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే డంప్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీని విషయాన్ని పక్కబెట్టి బీఆర్ఎస్ పార్టీ అనుమతి ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేయడం అవివేకం అని చెప్పి ఆమె చెప్పారు. ఖచ్చితంగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో పోరాటం కొనసాగుతుందని, డంప్ యార్డు నిర్మాణం పూర్తి స్థాయిలో నిలిపివేసే వరకు కూడా పోరాటం చేస్తామని ఆమె చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండలంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించారు. అక్కడ పత్తి కొనుగోలుకు సంబంధించిన విషయాల మీద అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పత్తి కొనుగోలు విషయంలో రైతులకు సరైన సహకారం అందడం లేదని, సరైనటువంటి మద్దతు ధర కూడా లభించడం లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక పుల్కల్ మండలంలో దొంగల కలకలం నెలకొన్నది. పలు గ్రామాల్లో గత వారం 10 రోజులుగా దొంగతనాలు చేస్తున్నటువంటి ముఠాను పెద్దాపూర్ సమీపంలో స్థానిక ప్రజలు పట్టుకుని వారిని చితకాబాది పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. చాలా రోజులుగా ఈ ప్రాంతంలో దొంగల ముఠా సంచరిస్తూ పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో యువకులు కాపు కాచి దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.